గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు జాతర ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించడానికి భక్తులు వస్తున్నారు. భక్తుల తాకిడితో గోల్కొండ కిల్లా కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత లైవ్ లో అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే వస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొంతమంది ఒడిబియ్యం సమర్పించడము, అదే విధంగా మొక్కలు తీర్చుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతా కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో కూడా అమ్మవారికి పూజలు చేస్తూ వస్తూనే ఉన్నారు. ఒక్కో మెట్టికి పసుపు కుంకుమతో మొక్కులు చెల్లించుకుంటూ కూడా పైదాకా వస్తున్నారు. అంటే దాదాపుగా 400 మెట్లు కూడా ఏమాత్రం అలసిపోకుండా ఎక్కి పైదాకా వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూనే ఉన్నారు. 400 మెట్ల కష్టం కూడా పైదాకా వచ్చి అమ్మవారిని చూసిన తర్వాత ఆ మెట్ల కష్టం కూడా మర్చిపోయేంత విధంగా కూడా అమ్మవారి ఇక్కడ దర్శనమిస్తున్నారని కూడా భక్తులైతే ఎంతో ఆనందంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చూసుకున్నట్లయితే కూడా బోనం ఎత్తుకున్న మహిళలు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, అందరికీ కూడా అంటే సాధారణ భక్తులకి బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకి కూడా సపరేట్ క్యూలెన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక పూజలు కూడా చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారిని కూడా చూసుకోవచ్చు ఎంత నిండుగా అయితే కనిపిస్తుందో. బోనాల సందర్భంగా కూడా పసుపు కుంకుమ పూలతో కూడా ఎంతో చక్కగా ఈ గుడి ఆలయ ప్రాంగణం అంతా కూడా రకరకాల పూలతో కూడా అలంకరించడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. అమ్మవారు అయితే పసుపు కుంకుమలో ముక్కలతో కూడా పెద్దగా బొట్టు పెట్టుకుని ఎంత నిండుగా అయితే కనిపిస్తున్నారో. అంటే ఈ తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. నిండు కుండలకు కూడా అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆలయ ప్రాంగణం అంతా కూడా రకరకాల పూలతో కూడా అందంగా అలంకరించడం అయితే జరిగింది. భక్తులంతా కూడా ఎంతో భక్తితో అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ కష్టాలన్నీ కూడా జీవితంలో దాటాయన్న అంటే ఇక్కడ నుంచి కష్టాలు ఏవి ఉండవు, అమ్మవారు కనికరిస్తారు, తమ కుటుంబంపై కనికరం చూపిస్తారు, ఇంట్లోని పిల్ల జల్లంతా కూడా సంతోషంగా ఉంటారనే నమ్మకంతో కూడా ఎంతో విశ్వసిస్తూ కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైదాకా అయితే వస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎంతమంది అయితే వస్తూనే ఉన్నారు. ఇసుక పోస్తే రాలనంత జనం అని కూడా చెప్పొచ్చు. అంతమంది అయితే ఇక్కడ ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున. అంటే నగర వ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు సార్? మేము దర్గా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం. 10 సంవత్సరం వస్తున్నాం కుటుంబంతో. బాగున్నాయండి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది అయితే వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వస్తూనే ఉన్నారు. అంటే మొదటిసారి బోనం ఎత్తేవారు ఉన్నారు. అదేవిధంగా ఇది వరకు కోరికలు కోరుకొని కోరికలు నెరవేరినందుకు కూడా బోనం తీసుకొచ్చే మహిళలు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో ఏమాత్రం లెక్కలు చేయకుండా కూడా వస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇక్కడనే సన్ సిటీ లంగారోజు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్. ఈసారి ఏర్పాట్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఘనంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ కనిసిపు మేర వరకు కూడా మనకు జనాలైతే అంటే భక్తులైతే ఎలా కనిపిస్తున్నారో. ఈ ఆలయ ప్రాంగణం అంతా చూసుకున్నట్లయితే కూడా అమ్మవారి ప్రతిరూపాలన్నీ కూడా ఇక్కడ రకరకాల రంగులతో పెయింటింగ్ చేయడం అయితే కూడా జరిగింది. ఎంతో మంది భక్తులు కూడా ఈ పెయింటింగ్ అయితే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ కూడా ఇక్కడ నిలుస్తుంది. అందరి చూపుని ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాంతోపాటు ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా గోల్డ్ కలర్ పెయింటింగ్స్ తో చేసిన ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి కూడా ప్రత్యేక ఆకర్షణ అవుతుండడం కూడా చెప్పొచ్చు. రకరకాల పూలతో కూడా దీన్ని అలంకరించారు. అదేవిధంగా మనకి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తొట్టెలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే కంకబొంగుతో చేసిన తొట్టెలు, చిన్నగా ఆలయం లాగా చేసిన తొట్టెలు, ఇవన్నీ కూడా వీటిని పూలతో అలంకరించి తీసుకొస్తారు. ఇవి ఎందుకంటే అమ్మవారు వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అదేవిధంగా తమ కుటుంబంని చల్లగా చూడాలి అని, ఆ తల్లి చల్లని చూపుతో చూడాలని కోరుకొని కూడా ఇక్కడికి వచ్చి తొట్టెలు లాంటివి కూడా కడుతూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి కూడా మన పెద్దలు చేస్తున్నప్పటి నుంచి కూడా అంటే మన పెద్దలప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఈ సాంప్రదాయం. అప్పటి నుంచి కూడా ఎన్నో ఇళ్ళ చరిత్ర ఉన్న ఈ బోనాల జాతర ఇప్పుడైతే గోల్కొండ కోటలో కన్నుల పండుగ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేల సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా కొనసాగుతూనే ఉంది భక్తుల రద్దీ అయితే. సాయంత్రం వరకు కూడా ఇంకా పెరుగుతుంది అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఇంకా చాలా దూర ప్రాంతం నుంచి అయితే వస్తూనే ఉన్నారు బోనం సమర్పించడానికి అయితే. మరి కాసేపట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం బోనాలు చూసుకున్నట్లయితే కూడా పోయిన సంవత్సరం బంగారు బోనం
సమర్పించారు సాయిబాబాచారి కుటుంబం. ఈసారి కూడా అమ్మవారికి బంగారు బోనంతో పాటు అమ్మవారికి బంగారు పాదాలు, కవచం, అదేవిధంగా బంగారు చీరను కూడా సమర్పించనున్నారు. ఇది ఇప్పుడు అందరి దృష్టిని అయితే ఎంతగానో ఆకర్షిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడికి తొట్టలు కూడా రానున్నాయి రంగా హౌస్ నుంచి ఇప్పటి వరకు కూడా. అంతేకాదు రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. సార్, ఇక్కడ వచ్చే భక్తుల కోసం ముఖ్యంగా మహిళల కోసం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు మహిళల కోసం? ట్రాఫిక్ పరంగా అందరికీ ఇబ్బంది కలగకుండా అందరి భక్తులందరినీ అనుకూలంగా తోలడానికి, దైవ దర్శనానికి పంపడానికి అన్ని విధాల ట్రాఫిక్ వాళ్ళు అన్ని శాయశక్తుల వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అన్ని విధాలుగా డ్యూటీ ఆటంకపరచకుండా అన్ని విధాలా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మహిళలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తోపులాట లాంటివి జరగకుండా కూడా అందరూ ఒకే క్యూ లైన్లో వెళ్లే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి బోనం ఎత్తుకున్న మహిళలు, సాధారణ భక్తులు ఒకే క్యూ లైన్లో వెళ్లే విధంగా, సపరేట్ క్యూ లైన్లో వెళ్లే విధంగా తోపులాట లాంటివి జరగకుండా, అదేవిధంగా ఆకతాయిల నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పించే విధంగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా భద్రత చర్యలు ఇటు ఘనంగా ఏర్పాట్లన్నీ చేసి కూడా అంతా సవ్యంగా జరిగే విధంగా పోలీస్ శాఖ కూడా అన్ని జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ వంచనే ఘటనలు జరగకుండా సాఫీగా సాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. కుమారి ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయాత్.